హాయ్ ఫ్రెండ్స్, నేను వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తున్నా. డ్రమ్ క్లీనింగ్, అలాగే టోటల్ వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తున్నా. చూడండి, స్కిప్ చేయకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తున్నా. సామ్సంగ్ మాది క్లీన్ చేయక 3 months అవుతుంది. చూద్దాం ఒకసారి ఎలా అయిందో. ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసుకోవాలి. ఇదైతే డిటర్జెంట్ డ్రైయర్ ప్రెస్. దీన్ని 3 monthsకి ఒకసారి కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. టోటల్ బయటికి తీసాక మన డిటర్జెంట్తో కానీ సర్ఫ్తో కానీ క్లీన్ చేయడానికి చిన్న బ్రష్ యూజ్ చేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. చాలా బాగా డస్ట్ ఉంది ఇందులో. ఎలా ఉందో చూడండి. తర్వాత క్లీన్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది. నీట్గా చేసేసాను ఆల్రెడీ టోటల్లీ. తర్వాత వచ్చేసి ఇది బాటమ్ ప్యానల్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. దాన్ని ఇప్పుడు టోటల్గా విప్పేసి దాంట్లో ఉన్న దాన్ని తీసాక చూడండి ఎంత డస్ట్, ఎంత కచరా జామ్ అయిందో. చాలా దరిద్రంగా ఉంది. దాన్ని క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. నేను మీకు చూపించే విధంగా ఇలా చేస్తున్నాను. చూడండి, బ్రష్తోనే టోటల్ చిన్న బ్రష్, సర్ఫ్ కానీ లేదా డిటర్జెంట్ సోప్ కానీ దీంతో అయినా మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డీప్ మాత్రం క్లీన్ చేయాలండి, లేదంటే ప్రాబ్లం వస్తుంది. దాని బుష్ని తీసి క్లీన్ చేశాక దాని లోపల కూడా క్లీన్ చేయాలి. వాటర్తో క్లీన్ చేసి చూడండి ఎంత బాగుందో. మళ్ళీ క్లీన్ అయ్యాక నీట్గా అయిపోతుంది. అది ఇలా నీట్గా చేసుకోవాలి మనం కూడా, ఎందుకంటే మళ్ళీ 3 months ఒకసారి చేసుకుంటాం కదా. చేసిన ఒక్కసారైనా కానీ చాలా నీట్గా చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది కలగదు. వాషింగ్ మిషన్ రిపేర్ లాంటిది ఇలాంటిది రాదు. ఇది క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. కాయిన్స్ కానీ పిన్నీసులు కానీ హుక్స్ కానీ ఎలాంటివి ఉన్నా ఇందులో జామ్ అయిపోయి ఇందులోనే ఉంటాయి. మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే. అయిపోయింది, క్లీన్ అయిపోయింది. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. ఇప్పుడు లోపల చేసుకోవాలి. లోపల కూడా సేమ్ ఇదే విధంగా కంప్లీట్ క్లీన్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు వాషింగ్ మిషన్కి. ఇలా బ్రష్తో టోటల్ లోపల వరకు డీప్ వరకు క్లీన్ చేశాక ఇందులో కొన్ని వాటర్ పోసాను. వాటర్ పోసాక దాంట్లో ఉన్న కచరా మొత్తం బయటకు వచ్చింది. చూసారు కదా ఎలా వచ్చిందో. తర్వాత ఇది గ్యాస్ కట్ లేదు, డ్రైయర్లోనే డిటర్జెంట్ డ్రైయరు. మళ్ళీ దాన్ని బయటికి తీసాను కదా. బయటికి తీసాక చూడండి క్లాత్తో మళ్ళీ లోపల టోటల్ క్లీన్ చేశాను. అంటే కొంచెం తడి క్లాత్తో. అలా అయితే ఇలా నీట్గా అయింది. తర్వాత ఇది పెట్టేసి క్లోజ్ చేశాను. ఇది చూస్తున్నారు కదా గ్యాస్ కట్టు. దీంట్లో ఇలా ఉంది చూడండి ఎంత కచ్చరా ఉందో. కచ్చరా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇది ట్యాబ్లెట్స్ తెలుసు కదా, డ్రమ్ క్లీన్ ట్యాబ్లెట్స్ అండి ఇవి. ట్యాబ్లెట్స్ వేసినాక ఇక మనము డోర్ క్లోజ్ చేసి మిషన్ ఆన్ చేయడమే. మిషన్ ఆన్ చేసిన తర్వాత ఇక అది కంప్లీట్ డ్రమ్ క్లీన్ చేసుకుంటుంది దానికే. అదే చూడండి ఫ్రెండ్స్, మనం ఆన్ చేస్తున్నాము. డ్రమ్ క్లీన్లో పెట్టుకున్నాను. 2 hours 23 minutes ఉంది. తర్వాత స్టార్ట్ చేశాను. ఇక నేను స్టార్ట్ చేశాక అది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి దానికైతే వాష్ చేసుకుంటుంది. మీకు తెలుసు కదా, చూడండి ఎలా తిరుగుతుందో. ఆ తర్వాత ఇలా క్లీన్గా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.